తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై మైక్ విసిరిన ఘటనపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్ని రోజులు సస్పెండ్ చేయాలి అనే దానిపై ఇవాళ వెల్లడి కానుంది. 2 లేదా 3 సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై మైక్ విసిరిన ఘటనపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్ని రోజులు సస్పెండ్ చేయాలి అనే దానిపై ఇవాళ వెల్లడి కానుంది. 2 లేదా 3 సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై మైక్ విసిరిన ఘటనపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్ని రోజులు సస్పెండ్ చేయాలి అనే దానిపై ఇవాళ వెల్లడి కానుంది. 2 లేదా 3 సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై మైక్ విసిరిన ఘటనపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్ని రోజులు సస్పెండ్ చేయాలి అనే దానిపై ఇవాళ వెల్లడి కానుంది. 2 లేదా 3 సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నిన్న మండలి చైర్మన్ స్వామి గౌడ్ కి మైక్ తగిలి గాయమైంది కదా, దీనికి సంబంధించి ఇవాళ శాసనసభలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఎవరిపైనైనా సస్పెండ్ విధించే అవకాశం ఉందా? నిన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చేతిలో ఉన్న హెడ్ ఫోన్స్ విసరడంతో ఆ గవర్నర్ ను టార్గెట్ గా చేసి విసరడంతో తను అది మిస్ అయ్యి దాని ఏదైతే మండలి చైర్మన్ స్వామి గౌడ్ కి ఎడమ కంటికి గాయమైంది. తను నిన్న సరోజిని దేవి హాస్పిటల్లో నిన్నటి నుంచి కూడా చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి నిన్న బీఏసీలో కూడా మధ్యాహ్నం సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం ఏర్పాటైన ఆ సందర్భంలో బీఏసీలో కూడా ఈ అంశంపై చర్చించారు. స్పీకర్ గనక ఈ రోజు సభలో జరిగినటువంటి ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా నిర్ధారణ గనక వస్తే మాత్రం ఖచ్చితంగా కోమటిరెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను కావాలని
విసిరలేదని చేయి జారి అది వెళ్లి తనకు నిరసన తెలుపుతున్న సందర్భంలో విసిరానే తప్ప నేను ఎవరిని టార్గెట్ చేయాలని కూడా చేయలేదని కూడా అతను చెప్తున్నారు. అయితే కొంత వాగ్వాదం కూడా జరిగింది నిన్న సభలో. వాళ్ళు వెల్లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ కూడా తనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అడ్డుకున్నారు. సభలో మార్షల్స్ పోలీసులను ఎందుకు సభలో పిలిచాడు? దాదాపు 50 మంది పోలీసులతో ప్రొటెక్షన్ లో గవర్నర్ ప్రసంగం జరగడం ఇదే తొలిసారని కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తనని సస్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఆ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కూడా చెప్తున్నారు. ఈ రోజు కూడా సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అంశమే ఈ రోజు బాగా హాట్ టాపిక్ గా నడిచే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఈ సమావేశాలు అయితే పూర్తిగా 12 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు కూడా సమావేశాలు కొనసాగించాలని నిన్న బీఎస్సీ సమావేశం లో నిర్ణయించినప్పటికీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనుక ఈ రోజు నుంచి కనుక సభ అడ్డుకుంటే మాత్రం పూర్తిగా ఈ సమావేశాలు జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పూర్తిగా సస్పెండ్ చేయాలని కూడా వినబడుతున్నటువంటి సమాచారం. పూర్తిగా కోమటిరెడ్డి అంశం పైన ఈ రోజు స్పీకర్ నిర్ణయం మేరకు కనుక అందులో కనుక నిర్ధారణ అయితే మాత్రం స్వామి గౌడ్కి గాయమైన నేపథ్యంలో తాను చికిత్స పొందుతున్నారు. ఈ స్పీకర్ కనుక ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా నిర్ధారణకు వస్తే మాత్రం ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఈ సమావేశాల వరకు కూడా సస్పెండ్ చేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్షయ, ఓకే, ఆయనతో పాటు ఇంకొక 2-3పై కూడా సస్పెండ్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? అయితే పూర్తిగా నిన్న గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అవ్వడమే దాదాపు 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో 3 నిమిషాలు లేట్ గా ప్రారంభమైంది. కొంచెం ట్రాఫిక్ సమస్య కావచ్చు, కొంత టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో ఒక గవర్నర్ ప్రసంగం 3 నిమిషాలు లేట్ అయినా మొన్న ఏదైతే టీఆర్ఎస్ ఎల్పీలో కూడా సీఎం కేసీఆర్ ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించి ఎక్కడ అడ్డు తగలొద్దు, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసుకొని అన్నట్టుగా మీరు ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉండాలని కూడా మొన్న టీఆర్ఎస్ ఎల్పీలో సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా అందరి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు కూడా ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేశారు. వాళ్ళు అదే మాట మేరకు నిన్న ఎక్కడ కూడా వారు అబ్జెక్షన్ చెప్పలేదు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యల పైన ప్రభుత్వం పట్టించుకోలేదని ప్లకార్డులు ప్రదర్శించుకుంటూ స్పీకర్ పోడియం దగ్గరికి గవర్నర్ దగ్గరికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ దాదాపు ఒక 20 మంది ఉన్నటువంటి మార్షల్స్ అంతా కూడా వారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా వాళ్ళంతా అడ్డుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సభలో ఉన్నటువంటి టేబుల్ పైకి ఎక్కి చేతిలో ఉన్నటువంటి స్పెట్స్ ఏవైతే కళ్ళజోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి దాంతో పాటు చేతిలో ఉన్నటువంటి ఏదైతే హెడ్ ఫోన్స్ కూడా అటు జరిగింది. ఇంకో 2 కూడా ఎవరైతే సంపత్ తర్వాత రామలింగారెడ్డి వీళ్ళిద్దరి పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే వీరిద్దరిని కూడా సస్పెండ్ చేస్తారా? ఇంకా మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరినీ నిన్న చేసినటువంటి గవర్నర్ ప్రసంగంలో చేసిన ఆరోపణలు, గవర్నర్ ప్రసంగంలో చేసినటువంటి నిరసన కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా సస్పెండ్ చేయాలన్న అంశం పైన ఈ రోజు పూర్తిగా చర్చించిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి హరీష్ రావు ఒక సస్పెండ్ తీర్మానం అయితే పెడితే గనక పూర్తిగా అందరి పార్టీలని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పూర్తిగా ఈ 12 రోజుల పాటు జరిగే సమావేశంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండేది కూడా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటూ అటు బీఎస్సీలో కూడా చర్చించిన నేపథ్యంలో సమావేశాలు 2 పూటలా జరపాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 28న గవర్నర్ ఏదైతే విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో 27వ తారీఖు వరకు కూడా సమావేశాలు 2 పూటల 2 సెషన్స్ నడిపించి ఆ బిజినెస్ ని కూడా నడిపించాలని కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి సస్పెండ్ చేసే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో దీనికి బీజేపీ కూడా ఖచ్చితంగా అది నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కాబట్టి ఇలా సస్పెండ్ చేయడం కూడా అన్యాయం, దుర్మార్గం అని కూడా నిన్న కొంత మీడియా చిట్చాట్ లో కూడా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా వెల్లడించారు. ఈ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన హాట్ టాపిక్ గా నడిచే అవకాశం కనబడుతుంది. అక్షయ్, థ్యాంక్ యూ కిరణ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.